పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు సుస్వాగతం. నా పేరు ఎస్ రమాదేవి. నేను ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు కుసుమలో సస్యరక్షణ మీద చర్చించుకుందాం. కుసుమలో రకరకాల పురుగులు, తెగుళ్లు ఆశించడం సాధారణమే. అయితే ఆలస్యంగా వేసినటువంటి కుసుమలో ముఖ్యంగా పేనుబంక ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. పేనుబంక 40 రోజులు దాటిన తరువాత కుసుమ పంటను ఆశించి ఆకుల కింద ఉండి రసాన్ని పీల్చి మొక్కను ఎండిపోయేలాగా చేస్తాయి. దీని నివారణ కోసం వేపగింజల కషాయం 5% లేదా వేప నూనె 5 ml 1 లీటర్ నీటికి, లేదా ఉప్రోఫెజిన్ 1.5 ml లేదా ఫ్లోనికామైడ్ 0.3 గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పచ్చ పురుగు లేదా లద్దె పురుగులు కనిపించినప్పుడు అవి ఆకులపైన రంధ్రాలు చేసి లేత కొమ్మలను, చిగుర్లను కొరికి తింటూ నష్టాన్ని కలుగజేస్తాయి. దీని నివారణ కోసం ఫ్లూబెండమైడ్ 0.2 ml పర్ లీటర్ లేదా స్పైనోసాడ్ అనే మందును 0.4 ml పర్ లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. కుసుమకు వచ్చే తెగుళ్లను గనక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆల్టర్నరీ ఆకుమచ్చ తెగులు రావడం జరుగుతుంది. ముఖ్యంగా పూత దశలో ఎక్కువ వర్షాలు పడినా లేదా అధికంగా మంచు, చలి ఉన్నప్పుడు ఆకుమచ్చ తెగులు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆకులపై 2 mm పరిమాణంలో గోధుమ వర్ణం మచ్చలు మొదలుకొని తర్వాత పెద్దవి అయి దిగుబడిని తగ్గిస్తాయి. ఆకుమచ్చల నియంత్రణ కోసము హెక్సాకోనోజోల్ 2 ml 1 లీటర్ నీటికి లేదా ప్రోపికోనోజోల్ 1 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు కూడా ఆశించే అవకాశం ఉంది. కుసుమ ఆకులపై 3 నుంచి 10 మిల్లీమీటర్ల పరిమాణంలో మచ్చలు ఏర్పడి క్రమేపీ అవి పెద్దవై పసుపు రంగు వలయాలను కలిగి ఉంటాయి. ఈ మచ్చల నివారణ కోసము ప్రోపికోనోజోల్ 1 ml పర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. తెగుళ్లలో ఎక్కువగా వచ్చే అతి ముఖ్యమైన తెగులు ఫిజేరియం ఎండు తెగులు. ఈ తెగులును ఆశించినప్పుడు మొక్కలు పసుపు బారి వడలిపోయి క్రమేపీ ఎండిపోతాయి, మొక్కలు చనిపోతాయి. ఈ ఫిజేరియం ఎండు తెగులును తట్టుకునే రకాలను వేసుకోవడం లేదా విత్తన శుద్ధి చేసుకోవడం వలన ఎండు తెగులు నుంచి రక్షణ కలిగించవచ్చు. ముఖ్యంగా నారీ H15, PBNS12, నారీ 6 వంటి రకాలను సాగు చేసినప్పుడు అవి ఫిజేరియం ఎండు తెగులును తట్టుకుంటాయి. 1 kg విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవడం లేదా ఇతర శిలీంద్ర నాశనులతో విత్తన శుద్ధి చేసుకోవడం వలన ఎండు తెగులుకు 30 రోజుల వరకు రక్షణ కలిగించవచ్చు. రైతులు మొక్కలకు వచ్చినటువంటి పురుగులను గాని తెగుళ్లను గాని సకాలంలో పంటను తనిఖీ చేస్తూ తగిన చర్యలను తీసుకుంటూ తగిన మందులను కొట్టుకుంటూ మంచి దిగుబడులను సాధించగలరని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు.